ఈనాటి దేవుని సందేశం. యేసు గుంపులో నడుస్తూ ఉన్నప్పటికీ చాలామంది ఆయనను తాకినా ఏమీ కాలేదు. కాని ఆ స్త్రీ విశ్వాసంతో ఆయనను తాకడంతో స్వస్థత పొందింది. అందుకే యేసు ప్రభువు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నారు. ఇదే విషయాన్ని తన అద్భుతాలన్నిటిలోనూ మనకు బోధిస్తున్నాడు. యోహాను 3:16లో, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణిచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవము పొందును. అంటే దేవుడు ప్రతి ఒక్కరికీ రక్షణ ఇచ్చాడు. యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా ఆ రక్షణ అందరికీ సిద్ధమైంది. కాని ఆ రక్షణను పొందాలంటే ఒకటే అవసరం: విశ్వాసం. అదే విశ్వాసం మనకు ఆవగింజంత ఉన్నచో పర్వతమును కూడా కదిలించగలం. మరి ఈరోజు రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ ఈ విశ్వాసానికి ఉదాహరణ. ఆమె, నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు స్వస్థత లభిస్తుంది అని నమ్మి యేసును తాకింది. యేసు అడిగినప్పుడు ఆమె ధైర్యంగా నిజాన్ని చెప్పింది. యేసు ఆమెను కుమార్తె అని పిలిచాడు. ఇది కేవలం స్వస్థత మాత్రమే కాదు, ఆమెను దేవుని కుటుంబంలోకి ఆహ్వానించడం. ఆమె విశ్వాసం ద్వారా నూతన జీవితం ప్రారంభమైంది. దేవుడు మనందరినీ దీవించునుగాక.